హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి దోశ పిండి అయిపోయినప్పుడు ఇన్స్టెంట్గా ఇలా రవ్వ ఊతప్పం చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఈ రవ్వ ఊతప్పం ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బొంబాయి రవ్వ మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, ఒక 2 or 3 minutes. కొంతమంది తెలియక బొంబాయి రవ్వ అంటే ఏంటో అనుకుంటారు. ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటాం కదా, అదేనండి. చూస్తున్నారు కదా, రవ్వ అనేది కొంచెం కలర్ మారింది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని పూర్తిగా చల్లారనివ్వండి. మరొక గిన్నె తీసుకొని 1 కప్పు పెరుగు, అలాగే 1 అర స్పూన్ వంట సోడా కూడా వేసుకొని బాగా కలపండి. పెరుగు వంట సోడా బాగా కలిసిన తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండి, అలాగే మీ రుచికి తగ్గట్లు సాల్ట్, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ కూడా వేసుకొని 1/4 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండిని బాగా కలపండి. ఇక్కడ నేను చెప్పే కొలతలన్నీ ఒకటే కప్తో చెప్తున్నానండి. మీకు కొంచెం ఎక్కువ కావాలి అని అంటే ఇంకొంచెం పెద్ద కప్ తీసుకొని మెజర్ చేసుకోండి. సేమ్ కొలతలు ఫాలో అవ్వండి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి 1 అరగంట పాటు పక్కన పెట్టుకోండి. మీకు అంత టైం లేకుంటే జస్ట్ 15 నిమిషాలైనా పక్కన పెట్టుకోండి. ఈలోపు మరొక బౌల్ తీసుకొని 1 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, 1 క్యారెట్ తరుగు, 4 పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు తరుగు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోండి. ఆనియన్స్, క్యారెట్ తురిమిలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ ఎలా ఉందో చూద్దామా. చూడండి, పిండిలో ఎయిర్ బబుల్స్ ఏర్పడి డబుల్ క్వాంటిటీ అయింది పిండి. మనం పెరుగులో రవ్వ వేయడం వలన వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంది, కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరీ పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. చూడండి, పిండి క్వాంటిటీ అనేది ఇలా ఉండాలండి. మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా, అప్పుడే మనకి ఊతప్పం అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఊతప్పం రవ్వని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మందంగా ఊతప్పం లాగా చేసుకోండి. మరీ పలుచగా చేయకండి, దోశలాగా. పిండి మనం కరెక్ట్గా కలుపుకునేసరికి బబుల్స్ చూడండి ఎలా వస్తున్నాయో పిండిలో. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ని కూడా పైన ఇలా వేసుకోండి. అంచుల వెంట 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి అంచులు రంగు మారే వరకు కాలనివ్వండి. ఇలా అంచుల వెంట రంగు మారిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసి మరో 2 నిమిషాలు కాలనివ్వండి. ఈ రవ్వ ఊతప్పం అనేది చాలా బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి, 2 minutes తర్వాత ఊతప్పం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు ఇంకా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న రవ్వ క్వాంటిటీని బట్టి నాకు 3 ఊతప్పాలు అయ్యాయి, కాబట్టి నేను మరొకటి కూడా వేసుకుంటున్నాను. రవ్వ కలిపిన తర్వాత 1 అరగంట పక్కన ఉంచాలనే కానీ, లేకపోతే ఈ ప్రాసెస్ మొత్తం కలిపి కూడా ఒక 10 నిమిషాలు పడుతుంది, అంతేనండి. ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మన వేడి వేడి క్రిస్పీ ఊతప్పం రెడీ.
మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వలన నా నోటిఫికేషన్స్ అనేవి మీకు త్వరగా అందుతాయి.